ప్రకటన నేపథ్యంలో గత 48 రోజులుగా సీమాంధ్ర జిల్లాలో సమైక్య ఉద్యమం కొనసాగుతోంది. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో తిరుపతిలో 32 రోజులుగా తుడా సర్కిల్ వద్ద దీక్షలు సాగుతున్నాయి. రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చి తెలుగువారి విభజనకు కారకుడైన చంద్రబాబు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఆస్తి వివరాలు ప్రకటించాడని చిత్తూరు జిల్లా వాసులు అంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. 9 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తన ఆస్తి వివరాలను ప్రకటించాడు. అయితే ఈ ఆస్తి వివరాలు ఎంతవరకు సమంజసం, ఇవి న్యాయబద్ధమైనవే కావా, ఆయన వివరాలు ఏంటి అనేది జిల్లా వాసులను అడిగి తెలుసుకున్నాం. ప్రధానంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి వాసులను అడిగి తెలుసుకున్నాం. మేడం, ఇవాళ చంద్రబాబు నాయుడు ఆస్తి వివరాలు ప్రకటించాడు, అది ఎంతవరకు సమంజసం, ఏంటి, మీరు ఏ విధంగా భావిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పేది పచ్చి అబద్దాలు. ఆయనకు 200 కోట్ల పైన ఆదాయం ఉన్నది, ఆస్తులున్నాయి. మలేషియాలో ఉంది, సింగపూర్ లో ఉంది, హైదరాబాద్ లో ఉంది, ప్రతి చోట ఆయన ఆస్తులు ఉన్నాయి. మాకు చిన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గురించి తెలుసు కాబట్టి ఈ రోజు ప్రజలను మభ్యపెట్టి కళ్ళ గంత కంటే నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రధాన శత్రువుగా భావించి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రాబల్యాన్ని అడ్డుకోవటం కోసమనే ఈ విభజనకు అనుకూలంగా సోనియా గాంధీకి ఒత్తాసు పలికి సోనియా గాంధీ కొమ్ము కాస్తూ విభజన ద్రోహిగా మారాడు. చంద్రబాబు నాయుడుకు సీమాంధ్రలో తిరిగేటువంటి నైతిక హక్కును కోల్పోయాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత దుర్మార్గమైనటువంటి రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే. చంద్రబాబు నాయుడు తన నిజాయితీని నిరూపించుకోవటానికా అని ఆస్తులు ప్రకటించాడంట. ఈయన గారి అవినీతి జగమెరిగినటువంటి సత్యం. గతంలో తెహల్కా అన్నటువంటి ప్రసార మాధ్యమం ఈ దేశంలోనే అత్యంత ధనవంతుడైనటువంటి రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు అని ప్రకటించడం జరిగింది. తను రాజకీయాల్లోకి రాకముందు నుంచే ఎంత దుర్మార్గమైనటువంటి ఎత్తుగడలైనా వేసి ఆర్థిక దోపిడీదారుగా మారినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ రోజు రాష్ట్రం విభజనగా అగ్నిగుండంలా మారుతున్న దురదృష్టకరమైన సందర్భంలో ఆయన్ని ఆస్తులు ప్రకటించమని ఎవరూ అడగలేదు. ఇది కేవలం ఒక జగన్ బెయిల్ విషయం వస్తున్న శుభ సందర్భంలో ఆయన కుట్రపూరితంగా నా ఆస్తులు ఉన్నాయి, పసి పాలు తాగే పసి బిడ్డను అడిగినా కూడా ఆయన ఆస్తులు ఎంత ఉంది ఏమి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజు ఆయన నాకు ఏదో 42 లక్షలే ఉంది, 4 కోట్లే ఉన్నాయి, 3 కోట్లే ఉన్నాయంటే ఈ చిత్తూరు జిల్లా వాసులు ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. 2,000 కోట్ల పైన ఉంది చంద్రబాబు నాయుడు గారు. మీ ఆస్తులు బయట పెట్టండి. ఏమనుకుంటారా చంద్రబాబు నాయుడు గారు, మీరు చాలా పొరపాటు చేస్తా ఉంటారు. సిబిఐ ను ఎంక్వైరీ పెట్టండి, బయట పెట్టండి, నీ ఆస్తులన్నీ బయట పెట్టండి, అప్పుడు తేల్చుకుంటాము. ఈ రోజు కేవలం సమైకాంధ్ర ఉద్యమాన్ని పక్కదారి పట్టించాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఆస్తులు ప్రకటన చేశాడు. చంద్రబాబు నాయుడు గారికి మాకు చిన్నప్పటి నుంచి ఎరుగుదాం. అతను చదివిన రోజుల్లో టీకి టికానా లేని చంద్రబాబు నాయుడు ఈ రోజు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని విదేశాలకు వెళ్లే స్థాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ డబ్బులంతా ఎక్కడివి? కేవలం నా ఆస్తి 42 లక్షలని చెప్తున్నాడు. ఇదంతా పచ్చి అబద్దం. తిరుపతిలో ఉండండి, అతను చదివే రోజుల్లో ఏమాత్రం అతనికి సైకిల్ దొక్కే స్తోమత కూడా లేని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు లక్షలాది కోట్ల రూపాయలకి పడగలెత్తిన చంద్రబాబు ఈ రోజు తన ఆస్తుల్ని తెలుగు ప్రజలందరినీ మభ్యపెట్టాలని చూస్తున్నాడు. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు సరైన బుద్ధి చెప్తారు. చంద్రబాబు పచ్చి అవకాశవాది, పచ్చి అబద్దాల కోరు. 43 కోట్ల రూపాయలు కాదు, ఆయన కొన్ని వేల కోట్ల ఆస్తులు బినామీ పేర్లతో నెల్లూరులో అయితేనేమి, సింగపూర్ అయితేనేమి, థాయిలాండ్ లో అయితేనేమి, అమెరికా ఎన్నో చోట్ల ఉన్నాయి. 2 ఎకరాలలో అనాథమండలికి ఆస్తి వస్తుంది, 1 ఎకరా వస్తుంది. ఆ 1 ఎకరా కూడా ఎంత వాల్యూ చేసింది? ఈ రోజు హెరిటేజ్ లో ఎక్కువ లాభం వస్తుంది, హెరిటేజ్ లో నష్టాల్లో ఉండింది. అటువంటిది హెరిటేజ్ ఇన్ని 100 కోట్లు ఎట్ట వస్తుంది? ఇదంతా పచ్చి మోసం, బూటకం. చంద్రబాబు అంతా నాటకాలు రాయుడు. ప్రపంచంలో ఎవరైనా అబద్దాలు చెప్పే వాళ్ళలో ఫస్ట్ ఎవరైనా ఉన్నారంటే మా చంద్రగిరి మండలానికి సంబంధించిన చంద్రబాబు నాయుడు అని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. ప్రధానంగా బినామీ పేర్లతో ఆస్తులు కోట్లకు ఆస్తులు పడగలెత్తినటువంటి చంద్రబాబు ఈ రోజు ప్రజలను మభ్యపెట్టేందుకే ఆస్తి వివరాలను బయటపెట్టి ప్రజల నాడిని తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు.